హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇది న్యూ ఛానల్ అండి. ఈ ఛానల్లో ఫ్యూచర్లో ఏమేమి కంటెంట్ వస్తుందంటే ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కానీ, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి కానీ, జాబ్ నోటిఫికేషన్స్ గురించి కానీ, ఇంటర్న్షిప్ డీటెయిల్స్ కానీ, ఇలాంటి కంటెంట్ అంతా నేను ఫ్యూచర్లో మంచి కంటెంట్ ముందుకు తీసుకొస్తా అండి. నెక్స్ట్ ఈరోజు ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే ఒక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ గురించి చెప్తామని ఈ వీడియో చేస్తున్నా అండి. ఇది హౌస్ వైఫ్కి బాగా యూజ్ అవుతుంది. దాని డాష్ బోర్డ్ అనేది ఇలా ఉండిద్ది. నెక్స్ట్ ఇది ఎలా ఓపెన్ చేయాలో ఒకవేళ మీకు తెలియపోతే క్రోమ్లోకి వెళ్ళి చెక్ ఎక్స్పర్ట్ రిజిస్ట్రేషన్ అని టైప్ చేసి ఎంటర్ చేయండి. కొన్ని లింక్స్ అనేవి డిస్ప్లే అయిన వాటిల్లో ఫస్ట్ లింక్ క్లిక్ చేయండి. ఫస్ట్ ఇది క్లిక్ చేయగానే మీకు ఇందాక నేను ఏదైతే డాష్ బోర్డ్ చూపించానో ఆ డాష్ బోర్డే ఓపెన్ అవుతుందండి. ఇది హౌస్ వైఫ్కి, స్టూడెంట్స్కి, ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి, బయటికి వెళ్ళలేక ఇంట్లోనే కూర్చొని చేసుకోవాలనుకునే వాళ్ళందరికీ చాలా యూస్ఫుల్ అవుతుందండి ఇది. ఫస్ట్ దీంట్లో సైన్ అప్ అవ్వండి. అక్కడ ఈమెయిల్ ఐడి ఇచ్చి ఐ యాక్సెప్ట్ రిసీవింగ్ ఈమెయిల్ కమ్యూనికేషన్ దగ్గర ఉన్న బాక్స్లో టిక్ చేసి సైన్ అప్ అవ్వండి. నెక్స్ట్ ఇది అమెరికన్ సైట్ అండి. దీంట్లో వర్క్ ఏంటంటే అమెరికన్ స్టూడెంట్స్ అనేవాళ్ళు వాళ్ళ టీచర్స్ కానీ, వాళ్ళ ప్రొఫెసర్స్ కానీ ఏదైనా వర్క్ ఇచ్చినప్పుడు వాళ్ళకి అది అర్థం కాకపోతే ఆ క్వశ్చన్స్ని ఇక్కడ చెక్లో అప్లోడ్ చేస్తారు. అప్లోడ్ చేసిన దానికి మనం ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ ఇస్తే ఆన్సర్ చేయడం వల్లే మనకి మనీ అనేది వస్తుందండి. దీంట్లో నిజంగానే పేమెంట్ అనేది వస్తుంది. చాలామంది దీంట్లో వర్క్ చేస్తున్నారు. యాజ్ ఏ పార్ట్ టైమ్గా చేస్తున్నారు అండ్ ఫుల్ టైమ్గా చేస్తున్నారు. నెక్స్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి చేయాలి అనే ఉద్దేశంతో చాలామంది స్కామ్స్లో ఇరుక్కుంటున్నారండి. ఇది ఎలాంటి స్కామ్ కాదు, నిజంగానే పేమెంట్ వస్తుంది. ఎంతోమంది దీంట్లో వర్క్ చేస్తూ మనీ చాలామంది ఎర్న్ చేస్తున్నారు. నెక్స్ట్ దీంట్లో స్టెప్స్ అనేవి ఎలా ఉంటాయంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కానీ ఇవి ఎలా ఉంటాయంటే దీంట్లో 3 సబ్జెక్ట్ టెస్ట్లు అనేవి ఉంటాయండి. దీంట్లో ఫస్ట్ మీరు ఏదైతే సబ్జెక్ట్ చూస్ చేసుకుంటారో ఆ సబ్జెక్ట్ని బట్టి తర్వాత టెస్ట్లు అనేవి ఉంటాయి. ఇక్కడ చూడండి, మనం ఒక చెక్లో ఒక ఎక్స్పర్ట్గా వర్క్ చేయాలంటే 4 ఈజీ స్టెప్స్ ఉంటాయండి. ఆ 4 ఈజీ స్టెప్స్ అనేవి కంప్లీట్ చేస్తే తర్వాత మనకి మనీ ఎర్న్ చేసుకునే స్టేజ్లోకి వెళ్తాం. ఫస్ట్ సైన్ అప్ అవ్వాలి, తర్వాత సబ్జెక్ట్ టెస్ట్ ఉండిద్ది, తర్వాత గైడ్లైన్ టెస్ట్ ఉంటుంది. ఈ 3 క్లియర్ చేసినాక వెరిఫికేషన్ స్టెప్ అంటే మీకు తెలుసు, మన డాక్యుమెంట్స్ అవన్నీ సబ్మిట్ చేద్దాం. తర్వాత మీకు యాక్టివేషన్ లింక్ అనేది వస్తుంది. ప్రాక్టీస్ టెస్ట్ అని ఉంటుందండి లాస్ట్లో. ఆ ప్రాక్టీస్ టెస్ట్ అనేది ఎప్పుడు రాయాలి ఆ డీటెయిల్స్ అన్నీ మీకు యాక్టివేషన్ మెయిల్ అనేది మీరు ఏదైతే మెయిల్ ఇచ్చారో ఆ మెయిల్కి వచ్చిద్ది. ఇచ్చిన డేట్ రోజు మీరు ప్రాక్టీస్ టెస్ట్ కానీ పూర్తి చేస్తే ఇంకా డైరెక్ట్గా లైవ్ క్వశ్చన్స్లోకి వెళ్తారు. ఆ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ కానీ చేస్తే మీకు మనీ అనేది వచ్చిద్ది. నెక్స్ట్ ఈ క్వశ్చన్స్కి ఎంత మనీ ఉండిద్ది పర్ క్వశ్చన్ అని అంటే అది మీరు సబ్జెక్ట్ చూస్ చేసుకునే దాన్ని బట్టి ఉండిద్దండి. ప్రతి సబ్జెక్ట్కి ఇంత, ఈ సబ్జెక్ట్కి ఇంత అనేది డివైడ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇది వీటి గురించి ఏమేమి తెలుసుకోవాలనుకున్నా సరే ఒకసారి మీరు కూడా ఓపెన్ చేసి ట్రై చేసి చూడండి. ఓపెన్ చేసిన తర్వాత కంపెనీ డీటెయిల్స్ కానీ వాటి గురించి ఏమేమి ఉన్నాయో మొత్తం ఒకసారి చదవండి. మీకు ఏమన్నా అర్థం కాకపోతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను దానికి ఆన్సర్ చేస్తాను. నెక్స్ట్ ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్స్ అండి. మనం ఏదైనా డౌట్స్ ఉండి అడుగుతాము, ఆ క్వశ్చన్స్ అన్నీ ముందే కొన్ని డిస్ప్లే చేశారు. ఫస్ట్ చూడండి, ఈ చెక్ ఎక్స్పర్ట్గా ఉన్నప్పుడు మనము ఏమేమి వర్క్ చేయాలో అడుగుతుంది. మీకు ఆల్రెడీ తెలుసు, నేను చెప్పాను. ఒక క్వశ్చన్ ఇస్తే ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయటమే మన వర్క్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, మీరు రిజిస్ట్రేషన్ అది చేసేటప్పుడు మీరు ఏమన్నా ఫీ పే చేయాలంటే ఫీ పే చేయాల్సిన అవసరం లేదండి. ఇది కంప్లీట్లీ ఫ్రీగా రిజిస్ట్రేషన్ అనేది అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఇది అప్లై చేసేటప్పుడు మీరు ఏ సబ్జెక్ట్స్ అవైలబుల్గా ఉన్నాయో ఆ సబ్జెక్ట్స్ అన్నీ చూపిస్తున్నారు చూడండి. బిజినెస్కి సంబంధించి, ఇంజనీరింగ్ సంబంధించి సబ్జెక్ట్స్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ అకౌంటింగ్ గురించి, ఎకనామిక్స్ గురించి, ఫైనాన్స్ గురించి, ఆపరేషన్ మేనేజ్మెంట్ గురించి ఉన్నాయి. నెక్స్ట్ ఇంజనీరింగ్కి వచ్చేసరికి కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ ఇవన్నీ ఉన్నాయి. దీంట్లో ఇంకా సబ్ పార్ట్స్ ఉంటాయండి. అంటే సబ్జెక్ట్స్ లైక్ ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, బయాలజీ కావచ్చు, ఇవన్నీ అడ్వాన్స్ సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి. ఏది కావాలంటే ఏది అవైలబుల్గా ఉంటే అది మీరు చూస్ చేసుకొని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్
ఎలిజిబిలిటీ అండి. ఇక్కడ ఎలిజిబిలిటీ చూడండి. బీటెక్, ఎంటెక్, సీఏ, సీఎస్ ఇక్కడున్న అన్ని కేటగిరీసే ఎలిజిబిలిటీ ఉండిద్దంట. ఒకవేళ మీకు నాలెడ్జ్ ఉంది, మీరు గ్రాడ్యుయేషన్ కానీ మేబీ ఇంటర్మీడియట్ కావచ్చు, ఇవేవి అవ్వలేదు కానీ మీకు నాలెడ్జ్ అనేది ఉంది అనుకుంటే వేరే వాళ్ళ అకౌంట్స్ యూస్ చేసుకొని కూడా, అంటే వేరే వాళ్ళవి వెరిఫికేషన్ కోసం వేరే వాళ్ళవి యూస్ చేసుకొని అయినా సరే మీరు దీంట్లో రిజిస్టర్ అయ్యి మంచిగా మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, పేమెంట్ అనేది ఎలా ఉండిద్ది అంటే డైరెక్ట్గా మీకు అకౌంట్కే ట్రాన్సాక్షన్ జరిగిద్ది. ఎవ్రీ మంత్ 15న మనీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది మీ అకౌంట్కి. ఇప్పుడు సపోజ్ జూన్ నెల తీసుకోండి. జూన్లో ఫస్ట్ డేట్ నుంచి 31st దాకా మీరు ఏదైతే వర్క్ చేశారో ఆ వర్క్ చేసిన మంత్ యొక్క అమౌంట్ మొత్తం నెక్స్ట్ మంత్ 15న మీకు పేమెంట్ అనేది జరుగుద్దండి. కింద నోట్ అని ఒకటి ఇచ్చారు చూడండి. దాంట్లో అంటే మనీ అనేది పేటిఎం ద్వారా కావచ్చు, క్యాష్ ద్వారా కావచ్చు, గూగుల్ పే ద్వారా కావచ్చు, ఇలాంటి వాటిల్లో చేయరండి పేమెంట్. డైరెక్ట్గా అకౌంట్కి ట్రాన్సాక్షన్ అనేది జరిగిద్ది. మీరు లైవ్ క్వశ్చన్స్లోకి వెళ్ళిన తర్వాత పేమెంట్ డాష్ బోర్డ్ అనేది ఉండిద్ది. మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు మీకు ఎంత అమౌంట్ వచ్చింది, ఎన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేశారు, మొత్తం విజిబిలిటీ అనేది ఆ డాష్ బోర్డ్లో చూపిస్తారు. నెక్స్ట్ దీంట్లో చాలామంది వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ చేసే వాళ్ళు కూడా ఉన్నారండి. పార్ట్ టైమ్గా చేసే వాళ్ళు ఉన్నారు. మొత్తం దీన్నే ఫుల్ టైమ్గా వర్క్ తీసుకొని ఫుల్ టైం చేసే వాళ్ళు ఉన్నారు. ఈ చెక్ అనేది ఎక్కువగా ఫారిన్ కంపెనీ కాబట్టి ఇది మార్నింగ్ టైంలోనే ఎక్కువ క్వశ్చన్స్ ఫ్లో ఉండిద్దండి. మార్నింగ్ 2 to 8 లోపు కానీ మీరు లాగిన్ అయితే క్వశ్చన్స్ ఫ్లో బాగుండిద్ది. ప్రెజెంట్ అయితే క్వశ్చన్స్ ఫ్లో అంతేం లేదు, ఎందుకంటే వాళ్ళకి సెమిస్టర్ బ్రేక్. వాళ్ళ హాలిడేస్ అయిపోయి నెక్స్ట్ సెమిస్టర్ సెప్టెంబర్ 14న ఓపెన్ అవుతాయండి. అప్పుడు క్వశ్చన్స్ ఫ్లో అనేది బాగుండిద్ది. ఇది ప్రాసెస్ మొత్తం జరగటానికి అట్లీస్ట్ 1.5 month 2 month పడుతుంది కాబట్టి ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కావచ్చు, టెస్ట్ కావచ్చు, ఇవన్నీ మీరు ఇప్పుడే కంప్లీట్ చేసుకుంటే క్వశ్చన్స్ ఫ్లో వచ్చినప్పుడు మనీ ఎర్న్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుందండి మీకు. లేదు మీరు అప్పుడు చేశారనుకోండి, ఈ టైం అంతా వేస్ట్ అయిపోయి మీకు 2 months శాలరీ అనేది గెయిన్ చేసుకోలేకపోతారు. అదే ఇప్పుడే కానీ ఫాస్ట్గా మీరు అవన్నీ కంప్లీట్ చేసినట్టయితే మనీ ఎర్న్ చేసుకునే పాసిబిలిటీ ఉండిద్దండి. సో త్వరగా మీరు ఇది చేయండి, పేమెంట్ కూడా వచ్చిద్ది. నెక్స్ట్ దీని గురించి ఏమీ తెలీదు, ఏమన్నా తెలుసుకొని చేయాలి కదా అంటే వీటికి ట్రైనింగ్స్ కూడా బయట ఇస్తారండి. మీకు ట్రైనింగ్ డీటెయిల్స్ కావాలంటే నాకు కమెంట్ చేయండి, నేను డీటెయిల్స్ చెప్తా. నెక్స్ట్ ఆ ట్రైనింగ్లో మీకు ఏం డౌట్స్ ఉన్నా సరే ప్రతిదీ చెప్తారు. లైక్ ఎడ్యుకేషన్ లేని వాళ్ళకి ఏమన్నా హెల్ప్ చేయటం కానీ, ఏమన్నా ఇష్యూస్ వచ్చినా సాల్వ్ చేయటం కానీ, సబ్జెక్ట్ టెస్ట్ ఇలాంటివి ఏమన్నా క్లియర్ చేయలేకపోతే వాళ్ళకి హెల్ప్ చేయటం కానీ, ఇలాంటివన్నీ ప్రతిదీ ట్రైనింగ్లో A to Z చెప్తారండి. ట్రైనింగ్ డీటెయిల్స్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియోస్లో మీకు ఏమన్నా ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ కావాలి, వీటిల్లో ఏమన్నా మీకు డౌట్స్ ఉన్నా ప్రతిదీ అడగండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను నెక్స్ట్ వీడియో అది చేయడానికి ట్రై చేస్తా అండి. ఇదేమి నేను వేరే వాళ్ళు చెప్తేనో ఇంకేదో చేస్తేనో మీకు ఈ వీడియో చేయలేదండి. ఇది పర్టికులర్గా నేను వర్క్ చేస్తూ దీన్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఇది మీ ముందుకు తీసుకొచ్చా అండి. ఇది మీకు కూడా యూస్ఫుల్ అవుతుందని. నేను కూడా 2 months బ్యాక్ దీంట్లో జాయిన్ అయ్యా. మీకు ఒకవేళ పేమెంట్ ప్రూఫ్స్ కానీ ఇలాంటివి ఏమన్నా కావాలంటే అడగండి. మ్యాక్సిమం నేను అవి కూడా చూపించడానికి ట్రై చేస్తా. ఇంకా మీకు దీంట్లో చాలా డౌట్స్ రావచ్చు, లైక్ సబ్జెక్ట్కి ఎంత ఉండిద్ది, ఇలాంటివన్నీ ఏం డౌట్స్ ఉన్నా సరే నాకు కమెంట్ చేయండి. నేను ఖచ్చితంగా వాటికి ఆన్సర్ చేస్తాను, లేదా నెక్స్ట్ వీడియో చేయడానికి ట్రై చేస్తా. అండ్ ఏ సబ్జెక్ట్కి హై పేమెంట్ ఉండిద్ది, సో ఇలాంటి డౌట్స్ అన్నీ వస్తవి. ఇలాంటివన్నీ మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కమెంట్ చేయండి. నెక్స్ట్ మీకు ఒకవేళ ఏం నాలెడ్జ్ లేదు, మేము చేయలేము అని అనుకుంటే మీరు ట్రైనింగ్ కానీ తీసుకున్నట్టయితే ట్రైనింగ్లో మీకు ఏం నాలెడ్జ్ లేకపోయినా సరే కొన్ని టూల్స్ చెప్తారండి. ఆ టూల్స్ ద్వారా ప్రతిదీ మీరే చేసేటట్టు వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. మీకు ఏమీ తెలియకపోయినా సరే మీరు దాన్ని ఆన్సర్ చేసేటట్టు ట్రైనింగ్ ఇస్తారు. మీరు ఆ ట్రైనింగ్ అనేది బాగా యూస్ చేసుకున్నట్టయితే మనీ కూడా బాగా ఎర్న్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ మీకు ఏం డౌట్స్ ఉన్నా సరే అడగండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి అందరికీ చెప్పండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా దీని గురించి ఏమన్నా కంటెంట్ కావాలంటే కమెంట్ చేయండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్.